ఫెడెక్స్, బ్లూ డాట్ కొరియర్ పేర్లతో వచ్చే కాల్స్, లింక్స్, వీడియో కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ సూచించారు. ఈ తరహా కాల్స్, లింక్స్ మరియు వీడియో కాల్స్తో సైబర్ నేరగాళ్లు ప్రజలకు ఉచ్చువేస్తూ వారి వద్ద నుండి డబ్బు కొల్లగొడుతున్నారని జిల్లా ఎస్పీ తెలిపారు. సైబర్ మోసగాళ్లు ఫోన్ చేసి తాము ఫెడెక్స్ లేదా బ్లూ డాట్ కొరియర్ నుంచి మాట్లాడుతున్నామని చెప్తారని, మన చిరునామా, ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ వంటి సమాచారం చెప్పి నమ్మిస్తారని, మనం బుక్ చేసిన కొరియర్ పార్సిల్లో నిషేధిత మాదక ద్రవ్యాలు, ఫేక్ పాస్పోర్ట్లు, బంగారం బిస్కెట్లు ఉన్నట్లు అంటారని, మనీ ల్యాండరింగ్కు పాల్పడుతున్నట్లుగా గుర్తించినట్లు, మాదక ద్రవ్యాలను తైవాన్, ఇరాన్, చైనా వంటి దేశాలకు పంపుతున్నారనే నిర్ధారణ అయిందని, కేసు కూడా నమోదు అయిందని బెదిరిస్తారని జిల్లా ఎస్పీ అన్నారు. విచారణ నిమిత్తం తాము సూచించిన సుదూర ప్రాంతానికి రావాల్సి ఉంటుందని చెప్తారని, అంతేకాకుండా సదరు మోసగాళ్లు ఫోన్ను కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ లేదా టాస్క్ ఫోర్స్ లేదా పోలీస్ అధికారులతో మాట్లాడాలని తెలిపి వేరే వ్యక్తులకు ఫోన్ కలుపుతారని అన్నారు. అనంతరం సైబర్ మోసగాళ్లు తమను పోలీస్ అధికారిగా లేదా సిబిఐ అధికారిగా లేదా ఒక ప్రత్యేక దర్యాప్తు సంస్థకు చెందిన వ్యక్తిగా పరిచయం చేసుకుంటూ తన గుర్తింపు కార్డుగా నకిలీ ఐడి కార్డును పంపి బుక్ చేసిన పార్సిల్లో మాదక ద్రవ్యాలు, బంగారం బిస్కెట్లు మరియు నకిలీ పాస్పోర్ట్లు ఉన్నాయని భయపెడతారని జిల్లా ఎస్పీ తెలిపారు. తాము విచారణకు రాలేని పరిస్థితుల్లో ఉన్నామని తెలిపినా ఆన్లైన్లో కూడా దర్యాప్తుకు హాజరు కావచ్చునని, తమకు ఒక లింక్ పంపుతున్నామని, వాటిపై క్లిక్ చేసి సైట్లో దర్యాప్తుకు హాజరు కావాలని సైబర్ మోసగాళ్లు సూచిస్తారని, సైబర్ మోసగాళ్లు పంపిన లింక్ క్లిక్ చేస్తే తమ బ్యాంకు ఖాతాలో ఉన్న నగదు చోరీకి గురవుతుందని జిల్లా ఎస్పీ తెలిపారు. ప్రజలందరూ సైబర్ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఫెడెక్స్, బ్లూ డాట్ వంటి కొరియర్ సర్వీసులు, డిజిటల్ అరెస్ట్, బిట్ కాయిన్ పేరుతో వచ్చే నకిలీ కాల్స్ను, వీడియో కాల్స్కు భయపడాల్సిన పని లేదని, ఇటువంటి కాల్స్కు ప్రజలు ఎవరు స్పందించవద్దని, ఆయా నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ని బ్లాక్ చేసి సమాచారాన్ని స్థానిక పోలీస్ స్టేషన్కు అందించాలని జిల్లా ఎస్పీ సూచించారు. ప్రజలు తమ బ్యాంకు ఖాతా వివరాలు, పాస్పోర్ట్, ఆధార్ కార్డ్, మొబైల్స్కు వచ్చే ఓటీపీలను తెలియని వ్యక్తులకు చెప్పవద్దని, ఈ తరహా నేరాల్లో ఎవరైనా డబ్బు పోగొట్టుకున్నట్లయితే 1930కు రిపోర్ట్ చేయాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ కోరారు.